నా పేరు మహమ్మద్ జిలాను. నా స్వగ్రామం సింహాద్పురమే. ప్రజెంట్ నేను దుబాయ్లో ఉంటున్నాను, ఎన్ఆర్ఐని. మన టీడీపీ ప్రభుత్వం చూసాం, వైసీపీ ప్రభుత్వం చూసాం కదా, ఇప్పుడు ఎట్లా ఉందంటారు మరి ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ కానీ? చాలా సంవత్సరాల తర్వాత మా ఊరికి వచ్చాను. ఇక్కడంతా చూస్తుంటే అసలుకు నాకు నమ్మడానికి కొద్దిగా ఇది కాదనమాట. మా ఊరేనా అన్నట్లుగా గ్రామము చాలా మార్పు జరిగింది. ఎస్పెషల్లీ జగనన్న పాలన గురించి చెప్పుకోవాలంటే 4 రకాలుగా విభజించవచ్చు. ఒకటి వచ్చేసి సంక్షేమం, 2 విద్య, వైద్యం, తర్వాత అభివృద్ధి. మొదటిగా సంక్షేమం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మఒడి దగ్గర నుంచి రైతు భరోసాలు, చాలా పథకాలు అందరికీ అందాయి. 2 వైద్యం. ఈ రోజుల్లో వైద్యం అనేది వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్. ఎక్కడ చూసినా కూడా ఒక మినిమము ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మినిమం ఒక డాక్టర్ ఫీజు, ఒక చిన్న సాధారణ కుటుంబం చిన్న సమస్యలు వచ్చినా కూడా మినిమం 1000 రూపీస్ టు 4000 రూపీస్ 5000 రూపీస్ అవుతుంది. చిన్న సమస్యలు వచ్చినా కూడా. అలాంటి పెద్దగా ఉన్న సమస్యలు వస్తే కనుక ఒక పేద కుటుంబము ఎలా సర్వైవ్ కాగలరు? విషయము నేను మీ ద్వారా ప్రజల దృష్టికి, ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్ఐడెంటిఫైడ్ డిసీజ్, కిడ్నీ బాధిత సమస్యలు పలాస శ్రీకాకుళం ప్రాంతంలో, ఉద్దానం అనే ప్రాంతంలో గత ఆల్మోస్ట్ 50 ఇయర్స్ నుంచి జనాలు సఫర్ అవుతున్నారు కిడ్నీ సమస్యల నుంచి. ఒక కిడ్నీ సమస్య వస్తే కనుక ఆల్మోస్ట్ మీకు తెలిసిన ఎక్స్పెన్సివ్ ఐటమ్ అది. ఒక కిడ్నీ రీప్లేస్మెంట్ చేయాలంటే ఆల్మోస్ట్ 10 lakhs to 20 lakhs రూపీస్ ఎక్స్పెండిచర్ అయ్యేది అది. సో కిడ్నీ డయాలసిస్ చేయాలని ఎంత ఖర్చుతో కూడుకున్న పని. ఇలాంటి సమస్య మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళంలో గత 50 సంవత్సరాల నుంచి ఉంది. ఎవరు దానికి శాశ్వత పరిష్కారం ఇంతవరకు చూపలేదు. ఒక్క జగనన్న మాత్రమే వచ్చి చేశారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వచ్చారు, కానీ బోర్లు వేసి దానికి వాటర్ ఇచ్చారు. కానీ అక్కడ మూల కారణం ఏమింది అసలు ఆ కిడ్నీ సమస్య రావడానికి? సో వాటర్, ఆ ప్రాంతంలోనే కలుషితమైన వాటర్ ఉండడం వల్ల వాళ్ళ కిడ్నీ సమస్యలు చిన్న పిల్లలండి ఆల్మోస్ట్ 4000 మంది చనిపోయినారు. 110 గ్రామాలు, దాదాపు 12 లక్షల మంది జనాభా. బాగా వినాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 112 గ్రామాలు, దాదాపు 10 నుంచి 12 లక్షల మంది జనాభా సఫర్ అవుతున్న. ప్రతి ఇంటిలోనూ ఒక కిడ్నీ సమస్య ఉంది. అలాంటి వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తూ దాదాపు 800 కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్పెషల్లీ ఈ వాటర్ కోసం వచ్చేసి ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ ఆఫ్ వాటర్ పైప్ లైన్స్ వేసి మంచినీటిని తీసుకొచ్చేసి ఆ ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, అంటే ఈ కిడ్నీకి దానికి వచ్చిన సమస్య ఏంటి, రూట్ లెవెల్స్ కనుక్కునే కోసం, ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్. తర్వాత వచ్చేసి 200 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇదంతా ఒక ఎత్తు. కనుక కిడ్నీ పేషెంట్స్కు డయాలసిస్కి వెళ్ళాలంటే కష్టమవుతుంది కాబట్టి ఆ డయాలసిస్ పేషెంట్స్ కూడా మంత్లీ ఎక్స్గ్రేషియా మీద కొద్దిగా అమౌంట్ ఇస్తూ వారు ది క్యానాట్ అఫోర్డ్ ట్రాన్స్పోర్టేషన్ వితౌట్ ఎనీ, ఎవరు సాయం లేకుండా వెళ్ళలేరు. అలాంటి వారిని కూడా అంబులెన్స్తో ఇంటిగ్రేట్ చేసి అంబులెన్స్ వచ్చి పిలిచికెళ్ళి వాళ్ళకు కిడ్నీ డయాలసిస్ చేయించి మళ్ళీ ఇంటి దగ్గర వదులుతుంది. వాళ్ళకి అయ్యే ఎక్స్పెండిచర్ని ఇస్తాను. దీని గురించి టీవీ 9లో ఒక లెంతీ ప్రోగ్రామ్, 19 minutes ఆఫ్ ప్రోగ్రామ్ వచ్చింది బుల్లెట్ రిపోర్ట్లో. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దయచేసి చూడండి. ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో చూడాల్సిన విషయము. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు అవుతుంది, కానీ ప్రజల ప్రాణాలు ముఖ్యమని భావించే ఒక ఏకైక ముఖ్యమంత్రి ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒకే ఒక్కడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో దయచేసి మానవతా దృక్పథం ఇలాంటి చాలా ఉన్నాయండి. సో ఇప్పుడు మీ మాటల్లో ఫైనల్ గా కొత్త ఓటర్లకు కానీ, మన నియోజకవర్గ ప్రజలకు కానీ, మన రాష్ట్ర ప్రజలకు కానీ ఏదైనా చెప్పండి. ఓకే, విద్యావంతులు నేను చెప్పేది ఒకటండి. ఈ సోషల్ మీడియా, ఎల్లో మీడియా, ఫేక్ న్యూస్లు, నేను చెప్పినానో ఇంకొకరు చెప్పినారో మాటలు తీసుకోవద్దండి. ఆన్లైన్లో వెళ్ళండి, గూగుల్ అందరికీ నెట్ అవైలబుల్ ఉంది. కాగ్ రిపోర్ట్స్, నీతి ఆయోగ్ రిపోర్ట్స్ డౌన్లోడ్ చేయండి, చదవండి. యు లర్న్ యువర్ సెల్ఫ్, యు నో యువర్ సెల్ఫ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. డోంట్ బిలీవ్ ఆన్ ఎనీబడి ఎల్స్. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు అడ్వైస్ టు ద న్యూ ఓటర్స్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. మీరు వెళ్ళండి, స్టాటిస్టిక్స్ చూడండి. ఏదో నేను వైఎస్సీపీ వాళ్ళు చెప్తున్నారని, టీడీపీలు చెప్తున్నారు, ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు విద్యావంతులు, యూ హ్యావ్ దట్ క్యాపబిలిటీ. మీరు డైరెక్ట్ వెళ్ళండి, గూగుల్ సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. ఉద్యోగాల నుంచి జీపీ రిపోర్ట్స్ కానీ, జియో నెంబర్స్ కానీ, తర్వాత ఎస్పెషల్లీ ఈ ఫైనాన్స్ సెషన్స్ ఉంటాయి కదా, అవి అన్నీ చూడండి, మీకు తెలుస్తుంది. పేదరికంలో మనం ఎన్నో స్థానాల నుంచి ఎన్నో స్థానాలకు వచ్చాము. సో 8% టు రిడ్యూస్ ద పావర్టీ.
హౌ అబౌట్ జీడిపి? వేర్ అండ్ టాప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రైట్ నౌ. ఎంత గ్రోత్ వచ్చింది? ఆల్మోస్ట్ 12% గ్రోత్ రేట్ జీడిపి. ఎప్పుడైనా జరిగిందా? ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్లో ఎన్నో ప్లేస్ నుంచి ఎన్నో ప్లేస్లో వచ్చినాము. మీరు జస్ట్ గూగుల్ ఇట్, నో యుల్ కమ్ టు నో. కాగ్ రిపోర్ట్ చూడండి, నీతి ఆగ్ రిపోర్ట్ చూడండి. నేనేదో చెప్తే నేనే నా మాట లేదు, మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్. యూ కెన్ గో అండ్ చెక్. దిస్ ఇస్ వాట్ మై సిన్సియర్ అడ్వైస్. మా జగనన్న కూడా చెప్పేది ఒకటే, మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అంటున్నారు. దయచేసి యు ఆర్ ఎడ్యుకేటెడ్, యూ నో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. మీకు మంచి జరిగిందా, తర్వాత మీ కొద్ది మీరు చూడండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ అప్పుడెలా ఉంది, ఇప్పుడెలా ఉంది, వైద్య రంగంలో అప్పుడెలా ఉంది, ఇప్పుడెలా ఉంది, ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, వాట్ ఈస్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ విజన్ ఆఫ్ ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ చూడండి. చూసి దయచేసి మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను. Please subscribe dot news.